శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ శ్రీ జి పాండు రంగారెడ్డి సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రోగ్రాంను ఉద్దేశించి 2 మాటలు. సభకు నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. వేదిక ముందున్నటువంటి మేనేజ్మెంట్ హెడ్స్ కానివ్వండి, యూనివర్సిటీస్ హెడ్స్ కానివ్వండి, వైస్ ఛాన్సలర్స్ కానివ్వండి, ప్రొఫెసర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు దిస్ టుడేస్ ఈవినింగ్. ఇన్ అడ్వాన్స్గా హెచ్ఎంటీవీ వాళ్ళు అవుతున్నారో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని పెట్టేసి స్టూడెంట్ కమ్యూనిటీకి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఎర్లీగా, ఎందుకంటే జస్ట్ నౌ ఒక 10+2 కంప్లీట్ చేసుకున్నారు, సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఏది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి, ప్రొఫెషనల్ కోర్స్ వెళ్ళడానికి, ఫార్మసీ కానీ అంటే ఇంజనీరింగ్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి. సో డిఫరెంట్ ప్యాటర్న్స్లో 10+2 వెళ్ళాలనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక ఐడియా ఏంటంటే బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, సిటీలో ఎన్నెన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఏ రంగంలో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది అని అనలైజ్ చేసుకొని వారికి మీ అందరి ముందు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ద్వారా అవార్డ్స్ ఇచ్చేసి ఏంటంటే అదొక కైండ్ ఆఫ్ రికగ్నిషన్ గివింగ్ టు ది ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే మన సొసైటీలో మనకిప్పుడు చాలా మటుకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా అయిపోయినాయంటే రొటీన్ క్యాలెండర్ అనేది ప్రోగ్రెస్లో లేకుండా పోయింది, ఒక సిస్టంలో లేకుండా పోయింది ఆఫ్టర్ కరోనా. కాబట్టి చాలా వెల్ ఇన్ అడ్వాన్స్గా ప్లాన్ చేసుకొని గైడ్ చేసుకుంటే తప్ప ఒక ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి పర్టికులర్గా స్టూడెంట్ కమ్యూనిటీకి, ఎలాగో మేనేజ్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఏదైతే ఇన్స్టిట్యూషన్ రిప్రజెంటేటివ్స్, వైస్ ఛాన్సలర్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, వాళ్ళకి ఎలాగూ వాళ్ళు చేసినటువంటి శ్రమకి ఈ ప్రోగ్రాం ద్వారా సొసైటీలో ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళకి గుర్తింపిచ్చి వాళ్ళకు ఒక ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఉంది, ఈ రంగంలో ఈ ప్రత్యేకత ఉంది ఇన్స్టిట్యూట్కి అనేది చెప్పడం అనేది అదొక ఇన్స్టిట్యూషన్స్కి అది గర్వకారణం. ఇలాంటి ఈ మోటివేషనల్ని ఏదైతే ఉందో మీ స్టూడెంట్ కమ్యూనిటీకి ఈ మీడియా ద్వారా, వారి యొక్క ప్రింట్ మీడియా ద్వారా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానివ్వండి, సొసైటీకి తెలియజేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ జనరల్గా ప్రతి స్టూడెంట్కి అవగాహన ఏముంటుందంటే ఎంతసేపు ఎన్ఐటి, ఐఐటి లేకపోతే ఒక యూనివర్సిటీ క్యాంపస్ అనే ఒక భావన ఉంటుంది. అది కరెక్ట్ కాదు. వాటికంటే కూడా బెస్ట్గా మంచిగా పర్ఫామ్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి మన హైదరాబాద్లో. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో కానివ్వండి, ఎక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా వాటి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఒక సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు ఈ హెచ్ఎంటీవీ వారు కండక్ట్ చేసినటువంటి ఒక సర్వే ప్రోగ్రామ్ కానివ్వండి, ఒక ఇంటలెక్చువల్ కమ్యూనిటీని ఒక సర్వేకి పంపించి ఏ ఏరియాలో ఎవరెవరు బెస్ట్ పర్ఫామ్ చేస్తున్నారు అనేది ఐడెంటిఫై చేసి వారికి ఈ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా, లేకపోతే సొసైటీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళు చేసేటువంటి పర్ఫార్మెన్స్కి గుర్తింపు ఇవ్వడం అనేది చేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా నేను ఒక మేనేజ్మెంట్స్ తరఫున కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ తరఫున కానివ్వండి, హెచ్ఎంటీవీ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది చాలా అవసరం. అక్కడ పనిచేసేటువంటి టీచర్స్ కానీ, ఫ్యాకల్టీ కానివ్వండి, ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఉంటాడు, వైస్ ఛాన్సలర్ ఉంటాడు, ప్రిన్సిపల్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు. వాళ్ళకి మోటివేషన్ లేకుండా అలా మేము రిజల్ట్స్ డిక్లేర్ చేసుకుంటూ వెళ్తామంటే మరి ఎక్కడ మోటివేషన్ ఇవ్వాలి కదా వాళ్ళకి కూడా. ఒక ఐడెంటిటీ, ఒక ఇలాంటి ఒక వేదికను అరేంజ్ చేసి పలానా ఇన్స్టిట్యూట్, పలానా హెడ్ ఇలా విధంగా పర్ఫామ్ చేశారు కాబట్టి ఈ ఏరియాలో, ఈ రంగంలో అతను ఉన్న ఒక మంచి ఐడెంటిటీ ఉందని ఇది చేయడం చాలా మంచి విషయము. వీళ్ళు ఈ ఒక డయాస్ నుంచి ఒక పెద్ద వ్యక్తి ద్వారా ఈ ఐడెంటిటీ ఇచ్చి మీకు ప్రజెంట్ చేస్తున్నారంటే అది మీకు ఒక కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండేటువంటి స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రొఫెషనల్ కాలేజెస్లో కూడా అంటే వెరైటీ ఆఫ్ ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ రకరకాలు ఉన్నాయి. వేటిలో దీంట్లో ప్రావీణ్యం కలిగి ఉంది, ఎవరికి సూటబుల్ ఏరియా, లేకపోతే ఎవరికి దానికి ఒక అర్హత కలిగినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఇది చాలా మంచి వేదిక. ప్రత్యేకంగా నేను హెచ్ఎంటీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్ ది సేమ్ టైం స్టూడెంట్ కమ్యూనిటీ కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో ప్రతి వారికి కూడా సందర్భం ఉంది, టైం ఉంది కాబట్టి ఒక 2 నిమిషాలు మీ కోర్సెస్ గురించి కూడా చెప్పాలనుకున్నా. ఈ సందర్భంగా ఏంటంటే జనరల్గా 10+2 అయిపోయిన తర్వాత ఓన్లీ సర్క్యూట్ బ్రాంచెస్కి, ఓన్లీ కంప్యూటర్ బ్రాంచెస్ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తున్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అయితే తప్పు లేదు దాంట్లో. ఫ్యూచర్ అనేది డెఫినెట్గా కంప్యూటర్ సైన్స్తోనే ఉంది. కంప్యూటర్ సైన్స్ విత్ కోర్ ఏరియా ఇంజనీరింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, వాటితో కూడా మీరైతే ప్రావీణ్యం సంపాదించుకుంటే వాటిలో ఒక మంచి డిగ్రీ తీసుకొని ప్యారలల్గా మీరు సాఫ్ట్వేర్ రిలేటెడ్, కంప్యూటర్ రిలేటెడ్ ఏదైతే కోర్సెస్ నేర్చుకుంటే రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది. మల్టీ డిసిప్లినరీ నాలెడ్జ్ మీకు ఎప్పుడైతే ఉంటుందో వాటికి ప్లేస్మెంట్స్, హైయెస్ట్ ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి.
ఈరోజు కంపెనీస్లో, కార్పొరేట్ కంపెనీస్లో ప్లేస్మెంట్ బాగా మంచి ప్యాకేజెస్ వస్తున్నాయంటే ఎవరికి వస్తున్నాయంటే, దో యూఆర్ ఏ ఫస్ట్ ర్యాంక్ ఆర్ సెకండ్ ర్యాంక్ ఆర్ ఒక 50,000 100 లోపల ఉన్నటువంటి ర్యాంకర్ ఉన్నటువంటి స్టూడెంట్కి కూడా పర్ఫార్మెన్స్ బాగానే చేస్తున్నారు వాళ్ళు తీసుకున్నటువంటి సబ్జెక్ట్లో. కానీ అక్కడ ప్లేస్మెంట్లో తీసుకునేటప్పుడు కంపెనీస్ ఏం చూస్తున్నాయంటే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నారా లేదా. ఇప్పుడు ఇంతకుముందు మన బెస్ట్ బ్రదర్ చెప్పారు, వారు కంపెనీలో ఒక ఏంటంటే మేనేజింగ్ ఏరియా, దో ఈజ్ ఏ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, పేరు మర్చిపోయాను, అప్పుడే వచ్చాను నేను. సో నేను ఒక మేనేజ్మెంట్ ఏరియాలో వచ్చానని చెప్పాడు. ఆ మేనేజ్మెంట్ ఏరియాకి వచ్చానంటే దాని అర్థం ఏంటంటే ఒక స్కిల్ సెట్, ఒక టీమ్ని ఎట్లా లీడ్ చేయాలనేది కూడా ఒక స్కిల్ సెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది. కాబట్టి ఆ స్కిల్ సెట్ని ఇప్పటి నుంచే మీరు స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఎంతసేపు నేను ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కోర్స్ మాత్రం తీసుకున్నాను కాబట్టి దాంట్లో నేను ఫోకస్ చేస్తానంటే మాత్రం ఫ్యూచర్ లేదు. కాబట్టి ఏంటంటే ఈ షుడ్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఉండాలి. రాబోయే రోజుల్లో మీకు అన్ని టెక్నికల్ ఏరియాస్లో ఎంత నాలెడ్జ్ మీకు ఏమంటారు జనరల్గా 360 డిగ్రీస్లో ఉన్నటువంటి టెక్నికాలిటీస్లో కోర్ ఇంజనీరింగ్లో కానివ్వండి, మీరైతే నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తే డెఫినెట్గా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ప్రతి స్టూడెంట్లో పొటెన్షియాలిటీ ఉంటుంది. మీరు ఇంకొకటి జనరల్గా ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కూడా చాలా ఉంటుంది మధ్య స్టూడెంట్స్. మేము చూస్తున్నాం పర్టికులర్గా కరోనా తర్వాత అది ఒక నేచర్ ఇచ్చినటువంటి పనిష్మెంట్ అందరికి కూడా, సొసైటీకి నేచర్ ఒక పనిష్మెంట్ ఇచ్చింది. అంటే మీరు స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా కరోనా ఒక పెద్ద పనిష్మెంట్ ఇచ్చింది. దానివల్ల ఏంటంటే ఒక ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు ప్రతి స్టూడెంట్ కూడా. అయ్యో నాది 1,00,000 ర్యాంక్ వచ్చేసింది కాబట్టి వెదర్ ఐఎమ్ ఎలిజిబుల్ ఆర్ నాట్ టు సక్సీడ్ ఇన్ మై ఫ్యూచర్. మీరు 1,00,000 కాదు 2,00,000 ర్యాంక్ వచ్చినా కూడా జస్ట్ యువర్ పాస్ విత్ 35%. మీరు ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత డెడికేటెడ్గా మీరు ఏదైతే కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లో ముందు ఫండమెంటల్స్లో స్ట్రాంగ్గా మీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకొని వాటికి రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో ఈరోజు రాబోయే రోజుల్లో ప్రతి సబ్జెక్ట్ కూడా మీరు ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా EEE అంటారు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, వీటన్నిటిలో కూడా మంచి ఫ్యూచర్ ఉంది. కానీ మెజారిటీ మీరు చూస్తున్నారు గత లాస్ట్ 4 years నుంచి ఏంటంటే ఓన్లీ సిఎస్సి రిలేటెడ్ కోర్సెస్తో చేరాలని అనుకుంటున్నారు. కాబట్టి అలాంటి మైండ్ సెట్ మీరు కొంచెం పక్కకు పెట్టి ఆలోచించాలి. దాని గురించి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ సీజన్ నుంచి మీకు ఆల్మోస్ట్ ఆల్ మీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటప్పటికీ ప్రతి ఆర్టికల్లో, ప్రతి పేపర్లో, న్యూస్ మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఒక ఇంటలెక్చువల్ కమ్యూనిటీతో మంచి ప్రొఫెసర్స్తో చాలా ఆర్గనైజేషన్స్ చేస్తుంటాయి అన్ని ఏజెన్సీస్ కూడా. సో వాళ్ళు ఇచ్చేటువంటి మీరు పాయింట్స్ని కొంచెం గమనించాలి. దేంట్లో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయమంటున్నారు, ఏ విధంగా డైరెక్షన్ ఇస్తున్నారు అనేది కూడా గమనించి మీరు ఒక ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటారని స్టూడెంట్స్ కూడా ఈ సందర్భంగా నేను మీకు ఒక సలహా ఇస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ HMTV వారికి ప్రింట్ మీడియాకు, హన్స్ ఇండియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అని అన్నారు.